హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మన అపాచీ తీసుకొని వచ్చాం బయటికి. సో ఇన్ని రోజులు డైలీ ఇంకా ట్రయంఫ్ యూజ్ చేస్తుండే. ఈ బైక్ని అసలు తీయడమే మర్చిపోయా. సో ఈ బైక్ తీసుకొని బయటకు వచ్చిన. అండ్ మోర్ ఓవర్ అసలు మన ఛానల్లో ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ 98,000 దాటిపోయింది. సో నియర్ టు 100K. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ముందు ముందు బ్యూటిఫుల్ కంటెంట్ రాబోతుంది. మీరు అసలు ఇమాజిన్ కూడా చేయరు అలాంటి కంటెంట్ ఇంకా ముందు ముందు వస్తుంది. సో అవన్నీ కూడా మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మీలో చాలామంది కూడా హీరో Xpulse 4V గురించి అడుగుతున్నారు కదా. సో ఆ బైక్ గురించి యాక్చువల్గా ట్రై చేస్తున్నా. బట్ ఏంటంటే ఆ బైక్ యాక్చువల్లీ దొరకట్లేదు, అంటే రివ్యూ కోసం లేదు. ఎందుకంటే ఆ బైక్ ఓన్లీ బుక్ చేసిన వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ డెలివరీస్ అవుతున్నాయి. లైక్ ఇంతకుముందు హీరో Xpulse 200 2V ఉంది కదా, అదేంటంటే మీకు షోరూంలో వెళ్ళి చూడడానికి అట్లా ఉంటుండే. కానీ 4V ఆ విధంగా లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు షోరూంలో చూడడానికి ఉంటుంది, సో టెస్ట్ రైడ్ చేయడానికి కూడా లేదు. సో జస్ట్ మీకు బైక్ నచ్చితే వెళ్ళి కొనుక్కోవడం అంతే. సో దాని గురించి లేట్ అయింది. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టిన, లైక్ హీరో Xpulse 200 4V ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ కొన్న వాళ్ళు ఉంటే కూడా నాకు DM చేయమని. సో దాంట్లో కొంతమంది మెసేజెస్ వచ్చాయి. బట్ ఏంటంటే కొంచెం లైక్ అవుట్ సైడ్ ద సిటీ వచ్చాయన్నమాట. అంటే మనం 100 హైదరాబాద్. సో నాకు వైజాగ్ కానీ విజయవాడ అటు సైడ్ నుంచి నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయన్నమాట. సో అంత దూరం అయితే వెళ్ళలేము. సో హైదరాబాద్ నుండి అంటే నా ఫ్రెండ్ యాక్చువల్గా ఫిల్మ్ యాక్టరు. సో తను నాకు కాల్ చేశాడు అనమాట. సో తన పేరు నరేష్ అగస్త్య. ఆయన మనకి మతుబదలరా మూవీ, ఇంకా రీసెంట్గా సేనాపతి అనే మూవీ, సో ఈ మూవీస్ అని చేసిండు. ఈజ్ ఫిల్మ్ యాక్టర్. సో తను నాకు కాల్ చేశాడు అనమాట. మొన్న కాల్ చేసిండు. లైక్ ఈ ఆల్సో బాట్ ఏ Xpulse. సో తను తీసుకున్నాడని తెలుసు, బట్ ఎప్పుడు షూటింగ్స్లో ఉంటాడు కదా, మరి ఇంకా అవైలబిలిటీలో ఉండడని నేను కూడా అడగలేదు. అదే ఆయన పోస్ట్ చూసి నాకు కాల్ చేశాడు అనమాట. బ్రో మరి బైక్ నేను తీసుకున్నా కదా, ఇఫ్ యూ వాంట్ టు రివ్యూ తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే హీ టుక్ టైమ్. లైక్ ఆయన కూడా ఏంటంటే బైక్ ఎంతూజియాస్టే. ఆయన కూడా బైక్స్ రైడ్ చేయడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో ఇంతకుముందు మేము ఎట్లా పరిచయం అంటే మేమిద్దరం కలిసి యాక్చువల్లీ KTM 390 అడ్వెంచర్ ఉంది కదా, ఆ బైక్ లాంచ్ చేసినాం అనమాట హైదరాబాద్లో, కూకట్పల్లి KTMలో. సో అప్పుడు పరిచయం. సో అప్పటి నుండి ఇంకా లైక్ కాంటాక్ట్లో ఉంటుండే. ప్రీ కోవిడ్ ఇది మాట. సో ఇప్పుడు యాక్చువల్లీ కలవడానికి వెళ్తున్నా. అంత ఉన్నాడో లేదో తెలియదు. ఉంటే మాత్రం మీకు కూడా చూపిస్తాను, లేకపోతే మాత్రం హీరో Xpulse 200 బైక్ అయితే చూద్దాం. ఆ బైక్ని యాక్చువల్గా పికప్ చేసుకుంటున్నా. సో ఆ బైక్ని నేను తీసుకొని వెళ్ళి ఆ బైక్ని టెస్ట్ చేసి ఇంకా మీకు రివ్యూ చేయాలి. సో ఇంకా ముందు ఏం జరుగుతుందో తెలీదు. సో ఇప్పుడు నేనైతే ఆన్ ద వే తను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో వెళ్ళి చూద్దాం ఇంకెక్కడ. అండ్ హియర్ వి గో, అగస్త్య ఫిలిం యాక్టర్ ఫైనలీ ఫీచరింగ్ ఇన్ మై ఛానల్. హాయ్ బ్రో, హౌ యూ? ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ కలిసాం మనం, ప్రీ కోవిడ్ కదా, 390 అడ్వెంచర్ లాంచ్ అప్పుడు. సో చాలా రోజుల బ్యాక్ కలిసాము మేము. అండ్ నౌ హీ ఈజ్ ఎ ఫేమస్ యాక్టర్. రీసెంట్ మూవీ చాలా బాగుంది బ్రో అనేది, అది సేనాపతి చేసినావు కదా, దట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అరే వాంటెడ్ టు సీ నా. ఆల్రెడీ ఒక 6 ప్రాజెక్ట్స్ షూట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6? ఓహో, రిలీజ్ వెయిట్ చేస్తున్నాను. నేను కూడా ఇంకో 6 ప్రాజెక్ట్స్ రెజ్యూమ్ అవుతున్నాయి. ఇదే ఒక 10 ఫిల్మ్స్ దాకా రిలీజ్ అవుతుంది. ఏది 10 ఫిలిమ్సా? నాట్ 10 ఫిల్మ్స్, దాంట్లో ఒక సిరీస్. అబ్బా 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 అబ్బా, అన్ని ఫిలిమ్స్ రిలీజ్ అయినాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా? అలాగే సో బేసికలీ హీ ఈజ్ ఎ బైక్ ఎంతూజియాస్ట్. బైక్స్ అంటే చాలా ఇష్టము. మనోడు కూడా ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ కదా తీసుకున్నది. సో ఆఫ్ రోడింగ్ చాలా ఇష్టం. అండ్ మీరందరూ వెయిట్ చేసే ఈ Xpulse 4V ఉంది కదా, సో హీ ఆల్సో బాట్ ఇట్. ఇది ఎందుకున్నావు అసలు బైక్? అంటే ప్రపంచంలో ఇన్ని బైక్స్ ఉన్నాక నీకు ఈ బైక్ ఎందుకు నచ్చింది, ఇది ఎందుకు కొన్నావు? బికాజ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ లాంటివి కింద పడేసాము అంటే ఈ బైక్ కొనుక్కోవచ్చు, అది రిపేర్ చేసే బదులు. యా, ఆఫ్ రోడ్లో. ఎగ్జాక్ట్లీ, దట్స్ వై. అండ్ ఇది పర్పస్ సాల్వ్ చేస్తుంది. అంటే నీకు ఏం నచ్చింది దీంట్లో? బేసిక్గా ఐ వాంట్ టు డూ ఆఫ్ రోడింగ్. ఆఫ్ రోడింగ్ అంటే నాట్ టూరింగ్ కైండ్. నాకు లైక్ మోటోక్రాస్, ఐ లైక్ మోటోక్రాస్.
జస్ట్ లైక్ ట్రైనింగ్ కి కొన్నాను. సో స్పీడింగ్ కాకుండా ఆఫ్ రోడింగ్ చాలా ఇష్టం. దట్ కేస్ జస్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ కొన్నా. కింద పడేసిన ఏం కాదు. అంత ఎక్స్పెన్సివ్ అవ్వదు కింద పడేసిన. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇదే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందని చూస్తున్నా. రిజిస్ట్రేషన్ తర్వాత ర్యాలీ కిట్ అప్లోడ్ అవుతుంది. ఓహో, ర్యాలీ కిట్టా? ఈ బైక్ ఇంకా ర్యాలీ కిట్ అని సపరేట్గా ఉంటుంది. అది వేస్తే ఇంకా కోర్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు దాంట్లో. అండ్ కలర్ ఈజ్ బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ అనుకోలేదు లైక్ నువ్వు కాల్ చేస్తావని అనుకోలే. లైక్ ఐ థాట్ యూ విల్ బీ ఇన్ బిజీ, షూటింగ్స్ ఉంటాయి కదా, నేను కూడా డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నా. ఇంకొకటి రెడ్ బ్లాక్ కానీ ఈసారి బాగా ఇచ్చిండు కలర్ కదా. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ వెహికల్. సో బైక్ని టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసిన తర్వాత ఐ విల్ గివ్ యూ ఫుల్ రివ్యూ. సో స్పెషల్ పర్సన్ మన ఛానల్లో లైక్ క్లోజ్ టు 100K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. సో నా ఛానల్ వచ్చావు, ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. చాలా దెన్. సో ఎస్, దిస్ ఈస్ ద న్యూ Xpulse 200 4V. సో నైట్ టైం నాకు తెలిసి అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో బైక్ అయితే మనం రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. ఈ కలర్ పర్టికులర్గా ఈ బ్లూ అండ్ వైట్ ఉంది కదా, చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. అంటే ఫస్ట్ ఇట్లా చూడగానే మనకి ఒక మంచి ఆ ఫీలింగ్ వస్తుంది. సో యూజువల్లీ మేము ఈ విధంగా కలిసినప్పుడు ఆ విధంగా మాట్లాడుకుంటాం. సో నేను వీడియో జనరల్గా రాగా మేము ఏ విధంగా ఉంటాం అనేది జస్ట్ అట్లనే పెట్టేసిన ఇంకా. సో యాక్చువల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే తను ఎప్పుడు లైక్ షూటింగ్స్లో బిజీ ఉంటాడు. బట్ హీ టుక్ టైం, ఎందుకంటే ఈ Xpulse 200 4V అనేది ఓన్లీ బుకింగ్ చేసిన వాళ్ళకి, లైక్ ఈ బైక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ బైక్ అవైలబుల్ ఉంది. సో మీలో చాలామంది కూడా దీని రివ్యూ కావాలన్నారు. నేను కూడా చాలా ట్రై చేసిన, బట్ ఫైనలీ వీ గాట్ బైక్ ఫ్రమ్ హిమ్. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది. ఈ బైక్ని నేను రేపు యాక్చువల్లీ టెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ బైక్ గురించి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా కింద మీరు కామెంట్ చేయండి. సో వాటన్నిటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేస్తాను. సో ఫస్ట్ నేను దీన్ని టెస్ట్ చేస్తాను, అంటే 2Vకి 4Vకి డిఫరెన్స్ ఏ విధంగా ఉందనేది 2 బైక్స్కి చూసి దాని తర్వాత నేను వీడియో చేస్తాను. సో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా అడగండి దీని గురించి. కానీ ఇప్పుడైతే మార్కెట్లో ఈ Xpulse 200 ఏదైతే బైక్ ఉందో ఈ 4V మోడల్కి చాలా మంచి హైప్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ బైక్ రైడ్ చేస్తున్నా కదా, మంచి ఇంప్రెషన్ వస్తుంది. చాలా స్మూత్ ఉంది బైక్ ఇప్పుడు నేను రైడ్ చేస్తున్నా కదా. అండ్ 2Vకి 4Vకి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది రైడ్ చేస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే ఇంతకుముందు నేను రివ్యూ చేసినప్పుడు 2V చేసిన. సో 2Vది కూడా టు ద లెవెల్, అది ఎంతవరకు వెళ్తుంది అనే క్యాపబిలిటీ అంతవరకు టెస్ట్ చేసినుండే. సో దానికి దీనికి చూసుకుంటే అసలు టూ మచ్ డిఫరెన్స్. మీరు రెండింటిని కంపేర్ కూడా చేయలేరు, అంత డిఫరెన్స్ ఉంది రైడ్ చేస్తుంటే కూడా. అంటే లో గేర్లో కూడా మంచి పికప్ రావడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని లుక్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ కలర్ పర్టికులర్గా ఎవరన్నా ఈ బండి కొనుక్కోవాలనుకుంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. నేను బిఫోర్ రివ్యూ చెప్తున్నా, అంత బాగుంది. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది ఇంకా రివ్యూలోనే చూడవచ్చు మీరు. కానీ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఒక్క బైక్లో ఉంటాయి, ఈ బైక్ కాదు, ఏ బైక్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన నీడు మనకి ఒక బైక్ సాటిస్ఫై చేస్తుంది అంటే దాన్ని డెఫినెట్లీ ఆ బైక్ మనం కొనుక్కోవచ్చు. సో ఈ Xpulse అనేది ఆ విధంగా ఉంది. సో ఈ Xpulse ఏంటంటే అడ్వెంచర్ ఆఫ్ రోడ్స్ కోసం ఎక్కువ వాడుకోవచ్చు. ఈ మధ్య అందరూ కూడా ఆఫ్ రోడ్ ట్రయల్స్ వెళ్ళడము, అడ్వెంచర్ చేయడం ఈ మధ్య చాలా ఇష్టపడుతున్నారు. సో దానికి యాక్చువల్గా సూపర్ బైక్ అనమాట ఇది. మీకు ప్రైస్ ఒకటి తక్కువ, 200cc, మరి మీకు టోటల్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది. సో ఆఫ్ రోడ్ అడ్వెంచర్ చేసినా కూడా మీకు టు ద లెవెల్, అంటే మీరు మంచిగా దీని మీద ట్రైన్ కూడా అవ్వచ్చు, కింద పడ్డా కూడా ఒకవేళ డ్యామేజెస్ ఏమైనా కూడా మీకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సో అది యాక్చువల్గా ఈ Xpulseకి బెనిఫిట్. కానీ మన ఇండియన్ రోడ్స్కి ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మన రోడ్లలో ఎప్పుడు ఏ పాటర్స్ ఉంటాయో తెలియదు, ఏ రోడ్ మీద ఎప్పుడు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో తెలియదు. సో ఇలాంటి బైక్ ఉండేదంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే నార్మల్ బైక్ మీకు నేకెడ్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో అవన్నీ చేయలేము. సో దీనిది బెనిఫిట్ అక్కడ తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఈ వీడియో కింద ఏంటంటే, మీరు ఇన్ని రోజులు ఈ బైక్ రివ్యూ గురించి వెయిట్ చేసింది కదా, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కింద వేయండి.
కామెంట్ సెక్షన్లో మీరు రాసేయండి. దెన్ అవన్నీ కూడా మీరు చూసి నెక్స్ట్ రివ్యూలో అవన్నీ కూడా మీకు అడ్రస్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మన ఛానల్లో వీడియోస్ మీ అందరికి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ముందు కంటెంట్ మన ఛానల్ వస్తుంది కదా, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అలాంటి కంటెంట్ వస్తుంది. నేను వీడియో స్టార్టింగ్లో కూడా మీకు అదే చెప్పిన. యూ విల్ షాక్, డెఫినెట్లీ మీకు అందరూ షాక్ అవుతూ ఉంటారు, అలాంటి కంటెంట్ వస్తుంది. సో అందుకే చెప్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో మై ఛానల్. అండ్ నాతో మీరు మాట్లాడాలనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ మోర్ ఓవర్, మీరు ఏమైనా కొత్త బైక్స్ కొని ఉంటే మన ఛానల్లో ఫీచర్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పంపండి. డెఫినెట్లీ మీ బైక్ కూడా రివ్యూ అయితే చేస్తాను. దిస్ ఈజ్ ఇట్. నా అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాను. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.